గురించి మాట్లాడతలేదు, మీ డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడతలేదు. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మేము ఇక్కడ మాటలు చెప్పాం, ఇవాళ చెప్తున్నాను. ఈ అన్నిటికీ పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది, మీ అందరి సహకారంతో వస్తుంది. మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే మేము వస్తే మళ్ళీ మీ వల్ల వస్తాం. మీ ఆశీర్వాదంతో మీ సపోర్ట్తో మేము వస్తాం, న్యాయబద్ధంగా వస్తాం. మేము వచ్చినాక మొట్టమొదటి ఇచ్చేది మీకు డబుల్ బెడ్రూమ్. పేదలతో పాటు మీరు కూడా పేదల కంటే ఘోరమైన పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం ఏర్పడే వెంటనే మీకు ఇవ్వాల్సింది బాధ్యతగా మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం. నరేంద్ర మోడీ గారికి ఆంచాలి. గ్రామ పంచాయతీ మామూలు గ్రామస్థల కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇచ్చిన మాటను తప్పదు. తప్పే అలవాటు మాకు లేదు. అటువంటి పార్టీ అటువంటి కార్యకర్తలు మేము కాదు. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ మాయమాటలను మోసపోకండి. ఇవాళ మాలాంటి కార్యకర్తలకు మేము ఉద్యమాలు చేస్తాము, ఆందోళన చేస్తాము, అనేక పోరాటాలు చేస్తాం. కాబట్టి మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు, మాలాంటి పార్టీకి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో విలేకరులను ఆదుకునే బాధ్యత, విలేకరులు కెమెరామెన్లు కావచ్చు, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, అది స్టాఫర్స్ కావచ్చు, బ్యూరోలు కావచ్చు, లేకపోతే లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా ఆదుకునే బాధ్యత మాది. నేను రాష్ట్రానికి మీడియా అవుతుంది, సోషల్ మీడియా అవుతుంది. నా సోషల్ మీడియా వస్తే తప్పే లేదు. ఇలా జర్నలిస్ట్ ఆలోచించాలి. జర్నలిజంతో సంబంధం లేకుండా, ఏం లేకుండా సొంతగా ఒక కెమెరా పెట్టుకొని, ఒక స్క్రీన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి, నానా బూతులు మాట్లాడి, కుటుంబాలను టార్గెట్ చేసి, ఆడవాళ్ళని టార్గెట్ చేసి, చిన్నపిల్లలను టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక పార్టీని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడే వాటి మీద మాత్రం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. దీని మీద జర్నలిస్ట్ ఉద్యమించాలి. ఎందుకంటే దీనివల్ల జర్నలిజానికే మంచి వస్తున్నది, మీ విలేకరుల సమాజానికే దానికే మంచి వస్తున్నది. ఇవాళ ఎవరు జర్నలిస్టులు, ఎవరు విలేకరులు ఏదో తెలుస్తున్నది. ఇవాళ ఇంట్లో ఉంటే ఎవ్వరు పడితే వాళ్ళు ఒక కెమెరా పెట్టి, ఒక స్క్రీన్ పెట్టుకొని వాళ్ళతో ప్రెస్తో సంబంధం లేదు, మీ ప్రెస్లతో సంబంధం ఉండదు, జర్నలిస్ట్తో సంబంధం ఉండదు, ఏది పడుతుందో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సరే మీకు హాబీ ఉంటే పెట్టుకోండి, కానీ కొనేటెస్ట్ ఉంటారు. రేపు మీరు చెప్పే విషయాలు బుల్లెట్ లెక్క దిగాలి, సమాజానికి ఉపయోగపడాలి. కానీ వ్యక్తులను టార్గెట్ చేయడానికి, పార్టీలను టార్గెట్ చేయడానికి ప్రధానమంత్రిని తిడతారు, ముఖ్యమంత్రి గారిని తిడతారు, మంత్రులను తిడతారు, ఏది పడతారు. మీరు చూడండి, ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జర్నలిస్టులు కూడా మీరు దయచేసి మీరు దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే మీకే మంచి రేపు సొసైటీలో పోతుంటే నేను ఫలానా పేపర్ రిపోర్టర్ను, ఫలానా ఛానల్ రిపోర్టర్ అంటే మీకు సొసైటీలో గౌరవం ఉండదు. ఆ గౌరవం కాపాడుకోవాలి. ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు గౌరవం పోతుంది. బ్లాక్ మెయిలర్స్ వస్తున్నారు, వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. దీనివల్ల సమాజానికి ఎంత అనాథమో ఒక్కసారి వచ్చాడు. ఎవరైనా పెట్టుకుంటే దానికి గౌరవం ఉండాలి, ఒక మంచి భాష ఉండాలి, మంచి పద్ధతి ఉండాలి, వాస్తవం చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లా ఉంటే ఎవరైనా సమాజం స్వీకరిస్తే తప్ప మేము చెప్తున్నదే వింటున్నాం అంటే ఎవ్వరు ఏం కాదు. కాబట్టి దయచేసి అటువంటి విషయంలో మీడియా మిత్రులందరూ కూడా, ఇటువంటి ప్రెస్ క్లబ్ తీర్మానం చేయాలి. ప్రెస్ క్లబ్ అందరూ అలర్ట్ ఉండాలి. వెబ్లో ఏం సంబంధం లేకుండా సొంత ఛానల్ పెడితే మీరు వ్యతిరేకించాలి. మీరు వ్యతిరేకించిన నష్టం మీకు ఇలా మాకు కాదు, నష్టం మీకు. మీకు తెలుసు ఎవరు రిపోర్టరు, ఎవరు జర్నలిస్ట్, ఎవరు పక్క నుంచి పనిచేస్తున్నారో తెలుసు మీకు. కానీ ఏది పడుతుంది మాకు విలేకరుల సమావేశం పడితే ఏ క్వశ్చన్స్ వస్తుందో అది టార్గెట్ చేస్తారు, బూతులు మాట్లాడతారు. ఇదే పద్ధతి అన్నారు. అందుకే నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తుల మీద మీరు జాగ్రత్తగా కఠినంగా వివరించండి. కఠినంగా వివరిస్తే ఇటువంటి అనర్థాలు జరిగాయి. మీరు కఠినంగా వివరించకుంటే సమాజమే ఎలా చేతిలోకి తీసుకుంటారు చట్టాన్ని. కేసులకు ఎవరు భయపడరు. కాబట్టి ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఇలా మీ ప్రెస్ క్లబ్ అంటే ఒక గౌరవం, మీడియా అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. నేను అందరూ అంటలేను, అట్లా చేసేవాళ్ళని మాత్రమే అంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.